ఫ్రెండ్స్, ఇవాళ మనం బిస్కెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కావాల్సిన వస్తువులు ఏంటంటే మైదా పిండి, బేకింగ్ సోడా, షుగర్ని పౌడర్ చేసుకోవాలి, బొంబాయి రవ్వ, ఆయిల్, మిల్క్. ఇప్పుడు ఒక గిన్నె కూడా తీసుకోవాలి. గిన్నెలోకి కొంచెం మైదా పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి. షుగర్ పౌడర్, తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. మిక్స్ చేయాలి మొత్తం కలిపి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కలుపుకోవాలి. పాలు పోసుకోవాలి. కలపాలి. పాలు పోసుకున్నాక చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా ఇలా చపాతీలాగా చేసుకొని కొంచెం పొడిపిండి వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం ఇలా ఒత్తుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. మాకైతే చందమామ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చందమామ షేప్లో కట్ చేసుకోవాలి. చేసుకున్న వాటిని ఆయిల్లో హీట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. మన బిస్కెట్స్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా నూనెలో ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్టీ బిస్కెట్స్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.